రెచ్చగొట్టడం మన చేతుల్లో ఉంటుంది, కంట్రోల్ చేయడం మన చేతిలో ఉండదు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా కార్యకర్తలను సంఘటితపరిచేందుకు, భయంతో ఉన్నటువంటి క్యాడర్కి ధైర్యాన్ని ఇచ్చేందుకు రెడ్ బుక్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ అడిగినప్పుడు మీరెందుకు మీరు చేసేదురు కానీ మనం పవర్లోకి రాగానే అది చేద్దాం ఇచ్చేద్దాం అని చెప్పారు. ఆ కసితో వాళ్ళందరూ కష్టపడ్డారు, పనిచేశారు, తెలుగుదేశం అధికారులకు వచ్చి. దాని పరిణామక్రమం ఏమైంది? ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో దొరికినట్టు కొట్టడం, తలకాయలు బాలగొట్టడం, ప్రాణాలు తీయడం ఇవన్నీ జరిగినాయి. దాంతోపాటుగా ఎక్కడికక్కడ కేసులు, తప్పుడు కేసులు పెట్టడం, అలాగే అధికారులు చెప్పు చేతలు ఉండేవాళ్ళని చేయడం, ఇదంతా జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు తెలుగుదేశంకి సంతోషమే నడుస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున వైసీపీ పరిస్థితి ఏంటి? తెలుగుదేశమే శాశ్వతంగా అధికారంలో ఉంటే ప్రాబ్లం ఏం లేదు, మిగతా వాళ్ళు రాష్ట్రం విడిచిపోవడమా లేకపోతే అణిగి ఉండటమా సర్దుకుని ఉండటమా చేస్తారు. ఒకవేళ ప్రభుత్వం మారితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇవాల్టి రోజున చంద్రబాబు చెప్పినా లోకేష్ చెప్పినా వినకుండా ఎట్లా జరుగుతున్నదో రేపు పొద్దున్న జగన్ మాట ఎవడు వినడం. ఖచ్చితంగా దానందాలు జరుగుతాయి, తలకాయలు పగులుతాయి, ప్రాణాలు పోతాయి, ఆస్తులు ధ్వంసం జరుగుతుంది, ఉద్యోగుల తొలగింపులు జరుగుతాయి, ఉద్యోగుల మీద చర్యలు జరుగుతాయి. అదే సందర్భంలో ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం ఒక కొత్త సంప్రదాయానికి తెరదీసింది ఏంటంటే వైసీపీ నేతల బిడ్డల్ని టార్గెట్ చేయడం ప్రారంభించింది. ఒకటి మొన్న ఎవరైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఇప్పుడు జోగి రాజు. ఇక రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు చాలా పీక్ స్టేజ్కి పోతాయి. ఖచ్చితంగా ఇక రేపు పొద్దున మళ్ళీ ఇవాళ ఉన్న తెలుగుదేశం నాయకుల బిడ్డలు రేపు ఖచ్చితంగా జైలుకు పోవడానికి సిద్ధపడాలి. ఇక